ఇలా యాదవ్ అంటే కూడా ఓటింగ్ ద్వారా జిల్లాగా పెట్టుకొని బలంగా తయారైందని చెప్పి పార్టీలు ప్రభుత్వాలు మనం గుర్తించాలా, కుల బహిష్కరణ తగ్గాల, అటు మందనే నేపథ్యం తప్పాలా. ఇలా 40 గొడ్ల కాపర్లకు లోకలైన సోదరులకు పెన్షన్ రావాలా, పిడుగులు వేసి చనిపోయిన గొడ్ల కాపర్లకు కానీ అదేవిధంగా రాత్రి ఇప్పుడు మందలు పెట్టుకుంటున్నాం కదా, పురుగు పూస కుడుతుంది, పామ కట్టలు కుడితే చనిపోయిన సోదరులు ఉన్నారు, వాళ్ళ కూడా కులవృత్తిగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా 5 లక్షల ఎక్స్పీరియన్స్ ప్రకటించడానికే మనం మద్దతు ఉందామనే విధంగా జిల్లాలో తయారైన ఇలా కుల సంఘాల భవనాలు ఇతర వాళ్ళకి ఎట్లా వచ్చినామో మనం కూడా జిల్లాల కుల సంఘ భవనాన్ని సాగిస్తున్నాం. మనందరం ఐక్యం కావాలా, ఈ సమస్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఇది 151 గ్రామం. ఒక 2-3 నెలల క్లియర్ చేస్తాం. అందరం కూడా సభ్యత్వం చేసుకొని అందరినీ బలోపేతం చేసుకున్నాం. జిల్లా నుంచి గ్రామం నుంచి జిల్లా దాకా భాగస్వామ్యం ఉంటాం. మనం బలంగా ఉంటే మన జోలిపడం వస్తారు. మేము మద్దతు ఉంటాం. కుల సంఘాల బలంగా సంఘం నుంచి గుర్తించలకు మేము మద్దతు ఉంటాం. ఆటల పరంగా కూడా మనకు అవసరమే. ఇక రాజకీయ చైతన్యం లేకపోతే మనం వెళ్ళగానే నిద్రపోతాం, మనల్ని ఇంకోటి పాలించుకుంటూ ఉంటాం. ఇలా శ్రీకృష్ణుని కాలంలో మన యాదవులు గొప్ప పాలకులు, కానీ ఇవాళ మన పాలన మీద లేని ఇంకోటి పాలిస్తాను కింద పనిచేస్తాం. కాబట్టి ఈ సిస్టమ్ పోవాలా. ఈ జైత్యాల జిల్లాల యాదవులు అంటే కూడా జిల్లాలో బలంగా తయారైనరు అనే విధంగా మనందరం తయారైపోయి ఇలా అన్ని పార్టీలు తీసుకొని యాదవ్ సభ పెట్టుకొని మన హక్కులు సాధించుకొని ఎవరికి ఏ అవసరం ఉందో ఇలా అందరం కలిసికట్టుగా ముందటి పోదామని చెప్పి తెలియజేస్తూ చాలా ఆత్మగౌరవాన్ని ఈ జిల్లాలో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ కొండాపూర్ గ్రామ యాదవ్ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. ఐక్యత, జై యాదవ్. మా యాదవులల్లా ఒక్కరి కోసం, యాదవులల్లా ఒక్కరి కోసం, అందరి కోసం, అందరి కోసం జై యాదవ్, జై యాదవ్. ఐక్యత, ఐక్యత, జై యాదవ్. మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు.